హలో అందరికీ, తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చేశాను. చాలా బాగుంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్ట్, మాత్రం తగ్గకుండా ప్రతి పూసలోనూ ఆ రసంలోనూ ఆ ముక్కల్లోనూ అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇలా మనం ముందు తెచ్చుకున్న 2 కేజీల చేపలని బాగా క్లీన్ చేసుకోవాలి. చేపలు క్లీన్ చేయకుంటే ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బాగా నీట్గా క్లీన్ చేయాలి. సాల్ట్ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ముక్కలని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన ముక్కల్లోకి మసాలా కోసం ఒక కడాయి పెట్టి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. బాగా వేగితే అవి చేదెక్కి కూర అనేది చేదుగా అవుతుంది. సో దానివల్ల కూర టేస్ట్ అనేది పోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మంచి అరోమా వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగినవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడం వల్ల త్వరగా ఆరిపోతాయి. మనం మిక్సీ పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనం సపరేట్ చేసిన ముక్కల్లోకి ఇప్పుడు 1 by 1 పౌడర్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మ్యారినేట్ చేసినా చేయకపోయినా టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ చేసే విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 kgs కాబట్టి పసుపు, తర్వాతకి సాల్ట్, కారం, మనం ముందు వేయించి పక్కకు పెట్టుకున్న చేపల పౌడరు అన్నీ వేసి బాగా కలపాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ కారాలు, నూనెలు అనేవి ఎక్కువ పడతాయి. దానివల్లనే టేస్ట్ అనేది వస్తుంది. మనము ఎలాగో రోజు ఎక్కువ కారాలు, నూనెలు ఉన్న నాన్ వెజ్ కర్రీస్ తినంగా, వీక్లీ వన్స్ కానీ లేదంటే అకేషనల్గా కానీ తింటాము. సో ఆ టేస్ట్ కోసమైనా మనం ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయండి. దానివల్ల మనం వేసిన అన్ని పౌడర్సు ముక్కలకి బాగా పడుతుంది. బాగా పట్టి అతుక్కుంటుంది. ఈవెన్ మనం హాట్గా ఉన్న కడాయిలో వేసినా కూడా వెంటనే మసాలాలు సపరేట్ కాకుండా మంచిగా అతుక్కుంటుంది, బాగా ఫ్రై అవుతాయి. ఇలా వేసినాక అన్నీ బాగా ఈవెన్గా కలపండి. నేనైతే చెక్క గరిటెతో కలుపుతున్నాను. మీకు కావాలి అని అంటే చేయితోని కూడా కలపవచ్చు. నేను ఆల్రెడీ చేయితో చాలాసేపు చేశాను, క్లీన్ చేశాను. అందువల్ల ఈసారి చెక్క గరిటె యూస్ చేశాను. చెక్క గరిటెతో కూడా బాగా ఈవెన్గా కలుస్తుంది అనుకోండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు. తర్వాతకి మనం ముందు నూరు పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసాను. ఇలా బాగా అన్ని పౌడర్స్ వేసి కలిపి పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం ఇందులో కావాల్సిన అంటే చిక్కటి గ్రేవీ కోసం కావాల్సిన ఆనియన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 kgs చేపల కోసం 100 గ్రాముల ఆనియన్స్ కట్ చేశాను. ఈ ఆనియన్స్ని మనము ఫ్లేమ్ మీద వేడి చేసి అయినా మిక్సీ ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చివి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. బట్ కడాయిలో వేసినప్పుడు మాత్రం బాగా వేగడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యూస్ చేస్తాను. దీన్ని కొంచెం ముందు క్లీన్ చేసి వాటర్ పోసి పక్కకు నానబెట్టుకోండి. ఒకవేళ మీకు వీలుగా ఉండకుంటే వేడి నీళ్ళు పోసినా కూడా వెంటనే నానిపోతుంది. ఇలా నానిన ఈ చింతపండుని రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కడాయిలో ముక్కలు వేసినప్పుడు హడావుడి అయిపోతుంది. సో దానివల్ల ఈ పిండుకోవడం లాంటివి అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కుకింగ్కి ఈజీ అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి నేను తాలింపు గింజలు వేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. మనం ముందు మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఎలా అంటే ఆయిల్ పైకి వచ్చేంతగా వేయించాలి. పచ్చి వాసన అనేది రాకూడదు. అలా వస్తే చేపల కూర అనేది డిఫరెంట్ స్మెల్, ఆనియన్ టేస్ట్గాను వస్తుంది. ఖచ్చితంగా బాగా ఫ్రై కావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది టిప్గా కూడా చెప్పొచ్చు. చేపల కూరకి బాగా చిక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది.
చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేగిన తర్వాత మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఇలా వెడల్పాటి కడాయిలో ఉండడం వల్ల ముక్కలు చిగురవ్వకుండా ఉంటాయి. సో పెద్ద కడాయి ప్రిఫర్ చేయండి. చేపల కోసమని సపరేట్గా ఉంటాయి, అవి మార్కెట్లో దొరుకుతాయి. మా ఇంట్లో ఇది ఉంది. దీంట్లో 1.5 kg సరిపోతుంది. బట్ 2 kgs అవ్వడం వల్ల కొంచెం ఇరుకైపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఫైన్ ఆల్సో. ఇలా అన్ని ముక్కలు వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. ఒకసారి మూత పెట్టండి, సిమ్లో పెట్టండి. దానివల్ల ఆ హీట్కి మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క ముక్కని ఫ్లిప్ చేయండి. దానివల్ల 2 sides ఫ్రై అవుతాయి. ఈ ఫ్రైగా చేసిన కూరకి పులుసులో వేసిన కూరకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 sides ఫ్రై అయిన తర్వాత మనం ముందు తీసి పెట్టుకున్న చింతపండు రసంని అందులో వేసి ఇంకా వాటర్ కూడా యాడ్ చేయండి. వాటర్ ఫుల్గా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోయాలి. అలా అయితేనే చేపలు అనేవి బాగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. నేను చేపలు మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి మూత పెడతాను. ఆ వాటర్ ఆల్మోస్ట్ అన్నీ ఇనికిపోయిన తర్వాతనే కూర టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను ఫుల్గా వాటర్ పోసేసాను. అలా మొత్తం ఫుల్గా నిండేంత వరకు వాటర్ పోయాలి. ఇది కూడా ఇంకో టిప్ లాగా చెప్పొచ్చు. వాటర్ తక్కువ ఉండడం వల్ల తినేటప్పుడు ఇబ్బందిగాను ముక్క సరిగా ఉడుక్కోకుండా ఉంటుంది. ఒక 5 minutes తర్వాత ఇలా బాగా ఉడికి చూడండి, కొంచెం వాటర్ అనేది కూడా ఇనికిపోయి ఉంది. ఇలా బాగా ఉడికినప్పుడు అడుగు పట్టేస్తుంది. ఒక్కసారి మధ్యలో అటు ఇటు కదపండి. తర్వాత ఒక 15 minutes తర్వాతకి కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ మధ్యలో ఒకసారి కదపండి. దానివల్ల అడుగు పట్టుకోకుండా ఉంటాయి. చూడండి, వాటర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇనికిపోయాయి. 20 minutesకి ఇలా అవుతుంది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది, ముక్కలు అనేవి అతుక్కుపోకుండా ఉంటాయి. 20 minutes హైలో, 10 minutes లోలో పెట్టి చూడండి, వాటర్ మొత్తం ఇనికిపోయాయి. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. ముక్క కూడా కట్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా బాగా ఉడికి తినడానికి సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా అమృతం లాంటి చేపల కూరని ఈ ప్రాసెస్లో చూసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. చేపల కూర అంటే చాలా ప్రాసెస్ అది ఇది అనే నమ్మకాలు అనేవి ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు విత్ వీడియోతో. కానీ కొన్ని పాటిస్తే మాత్రం ఇంకా బెస్ట్ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. చేపల కూర అనేది వండిన వెంటనే తినడం వల్ల ఆ టేస్ట్ అనేది ఆస్వాదించలేము. అట్లీస్ట్ 6 to 7 minutes వండిన తర్వాత మూత తీసి కొంచెం అంటే 1 side హాఫ్ మూత తీసి పక్కకు పెట్టండి. దానివల్ల త్వరగా చల్లగా అవుతుంది, కొంచెం చిక్కబడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పులుసు అనేది ముక్కలకు బట్టి చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ మాత్రం ట్రై చేయండి.